హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో గతంలో తండ్రిని బాబాయిని చంపిన వ్యక్తులు వీళ్ళేనా అనే అప్పుడు అనుమానంగా ఉన్నింది. బట్ ఇప్పుడు ఈరోజు బోత్స గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజమేమో అనిపిస్తుంది. అలా ఉంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైతరణి అర్థమవుతుంది అనమాట. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో నిజంగా ఒక పిచ్చి పట్టిన వ్యక్తి ఎలా అయితే మాట్లాడతాడో ఆ విధంగా ఉన్నాయండి. ఎందుకు అంటే ఒక్కొక్క విషయం చెప్తాను. మీ నాన్న 2004లో ముఖ్యమంత్రిగా కాకముందు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో సో స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. మీ నాన్నగారు యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని మీరు 100,000 కోట్లు ఎలా సంపాదించారో అందరికీ తెలుసు. సో దాని తర్వాత మీ నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో పాపం ఆయన చనిపోయినప్పుడు ఆయన శవం దగ్గరికి వచ్చి ఇంకొక విషయం కూడా అండి, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రాలో ఉంటే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని పక్క రాష్ట్రాలకి తరిమేసేది. ఇది నేను అంటున్న మాట కదండి, రోషయ్య గారు అప్పట్లో రోషయ్య గారు అన్న మాట అనమాట. సో అలాంటి వ్యక్తి మీరు, అంటే మీ యొక్క ఆలోచన అప్పుడే ఆయనకు తెలిసిపోయింది అనమాట. సో ఏంటి ఇలా ఉందని చెప్పేసి అప్పుడు మేము పక్క రాష్ట్రాలకి తరివేశారు మీ నాన్నగారు. అయితే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు వచ్చి ఆయన యొక్క శవాన్ని దగ్గర పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఎలా ఉండిందో స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. వేలుముద్ర సేకరించిన దగ్గర నుంచి అమరావతి పోలవరం సంబంధించి ఆ యొక్క ఏదైతే టెండర్లు కూడా మీరు ఆన్లైన్లోకి ఎక్కించే పద్ధతి ఎందుకు అంత హడావిడిగా చేశారు కూడా అర్థమైపోతుంది. సో మొత్తానికి మీ నాన్నగారు పాపం చనిపోయినప్పటికి కూడా మీరు ముఖ్యమంత్రి కాలేకపోయారు. దాని తర్వాత మీ బాబాయ్ గారిని చంపేసి ఆయన కూడా పొట్టన పెట్టుకున్నారు అని నేను కాదంటారేమో. చంపేసిన వాళ్ళ వెనకాతలు పెట్టుకొని మీరే స్కెచ్లేసి మీరే ఇది చేసి మీరే చంపేసి మొత్తం పూలతో కప్పెట్టేసి వాళ్ళ కూతురు ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతురు వచ్చేటప్పటికి మొత్తం కుట్లు గిట్లేసి నీట్గా అంతా క్లీన్ గా కడిగి పెట్టి మళ్ళీ యాక్టింగ్ చేస్తారు, ఇలా పడ్డారు అలా పడ్డారు అని చెప్పేసి. దాన్ని మీరు బాబు గారు నారాసు రక్త చరిత్ర అని చెప్పి ఎలా ముద్రీకరించారో ఇవన్నీ వాస్తవాలు కదా. మీరు అవాస్తవాలు కూడా వాస్తవాలుగా ముద్రీకరించి మీ పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. కానీ ఇప్పుడు మేమేదన్నా మాట్లాడితే అది ఇది అని చెప్పేసి ఓ పెద్ద గొంతు వేసుకొని ఆ రోజు ఒకటి మీద పడిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో మొత్తానికి బాబాయ్ గారి చావు తర్వాత ఎట్టికేలకు మీ యొక్క చెల్లెలు పాదయాత్ర చేయబట్టి సో మొత్తానికి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు అంతకుముందు ఏదైతే బాబు గారు చెట్టు కింద కూర్చొని ఎలా పరిపాలన చేశారో మనందరం చూసాము. మీరు వచ్చిన తర్వాత ఎట్టికేలకు ఒక ఛాన్స్ అని ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రాష్ట్రాన్ని ఎంత అప్పుల్లోకి దింపేశారో మొత్తం కప్పెట్టేశారు. సో మనుషులనే కాదు మీరు రాష్ట్రాన్ని కూడా మట్టిలో కప్పెట్టేశారో స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందండి. తర్వాత ఎంతో మందిని చంపేశారు. అమరావతి రైతుల్ని ఎంత క్షోభ పెట్టి వాళ్ళని ఆర్థికంగా మానసికంగా హింసించి ఇది చేశారండి. ఎంతో మంది వ్యక్తుల్ని చంపేశారు. మీరు డోర్ డ్రిల్ కూడా చేసిన వ్యక్తులను దగ్గర పెట్టుకొని ఇప్పటికి కూడా ఉన్నారు. మీ బాబాయ్ గారిని చంపేసిన వ్యక్తులు కూడా మీరు వెనకాతలు పెట్టుకొని ఉంటున్నారు ఇప్పటికి కూడా స్టిల్. అవన్నీ మీరు ఇది చేయకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ అనే ఒక ఇది చేసి అందరి మధ్య అల్లకల్లలు సృష్టిస్తున్నారు. ఒక కుటుంబంలో కానీ కుటుంబం మధ్య కలహాలు రావడం కానీ రాష్ట్రానికి మధ్య కలహాలు సృష్టించాలన్నా ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది మీకు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇంత పిచ్చివాడు ఏంటి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత చీప్ గా ఆలోచిస్తున్నాడు ఏంటి అని ప్రజలు నవ్వుకునే పరిస్థితుల్లో ఈ రోజు మీరు ఉన్నారు. అది ఎంతవరకు సబబండి? మీరు తల్లిని చెల్లిని ఆస్తులు పాస్తులు ఇవ్వకపోగా వాళ్ళని ఇంట్లోంచి గెంటేశారు. అంటే మీరు తల్లికి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి రేపు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమి మేలు చేస్తారో నాకు అర్థం కావట్లా. ఏ రాష్ట్రంలోకైనా సరే ఏ వ్యక్తులైనా వచ్చినా ప్రజల కోసం మాత్రమే పాటుపడాలి. కానీ మీ యొక్క ధోరణి ఎలా ఉంది అంటే పదవికాంక్ష, ఓన్లీ పదవికాంక్ష. మీకు కావాల్సింది సీఎం చైర్ మాత్రమే. మీకు ప్రజలతో పనిలేదు, రాష్ట్రంతో అభివృద్ధితో అసలుకే పనిలేదు మీకు. రాష్ట్రంలో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా, ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ కంపెనీస్ కానీ అక్కడ సీఎంలకి నీళ్లు ఇవ్వడం కూడా అంతా ఎంతో ప్రగతిపరంగా ముందుకెళ్లిపోతుంటే రాష్ట్రం మీద బురద చల్లని ఒక ఇదితో మీరు కక్ష కట్టి మావిగన్ అని 3 రాష్ట్రాల ప్రజలకి అల్లకల్లలు సృష్టించి మీరు ఇది చేస్తున్నారు. అది ఎంతవరకు సబబు? మీరు ముఖ్యమంత్రి కాలేరు, ఇంకెప్పటికీ అవరు. ఇది మటుకు తథ్యం. మీరు రాసి పెట్టుకోండి. మీరు అవతారం అనుకుంటారేమో, అవరు. ఇలాంటి పనులు చేస్తే అసలుకే అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ పిచ్చుడని ముద్ర పడిపోయింది. నవ్వుకుంటున్నారు ప్రజలు అక్కడ. రేపు ఒకవేళ మీరు ఓట్లకు పోయినా కూడా మీ చీపుర్లతో చాటలతో కొట్టే పరిస్థితుల్లో మీరున్నారు. సో ఇలాంటి దుస్థితి చేయకండి. ఎవరైనా కూడా రాష్ట్రం ముందు అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిపోతుంటే అప్రిషియేషన్ చేయాలి తప్పితే
మీకు వీలైతే ఒక సలహా ఇవ్వండి. ఆల్రెడీ లోకేష్ గారు కూడా చెప్పండి, మీరు కూడా ఏదైనా ఒక చెప్పాలనుకుంటే చెప్పండి, దాని ప్రకారం చేద్దాం అని కూడా చెప్పిన వ్యక్తులు కూడా మీరు ఇది చేస్తూ హేళన చేస్తూ మీ వాళ్ళతో మాట్లాడిస్తూ ఈరోజు దుర్భాషలాడే పరిస్థితి చేస్తున్నారు. మీరు ఎవరిని వదిలిపెట్టారండి? ఆడవాళ్ళని హీనంగా మాట్లాడే దగ్గర నుంచి ఇంట్లో ఉన్నట్టు గుట్టుబట్టుగా ఇంట్లో సంసారం చేసుకున్న లేడీస్ను కూడా మీరు తీసుకొని వచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా నవ్వుతూ మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు, దుర్భాషలు ఆడినటువంటి వ్యక్తులు మీరు. మీ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేకపోతే ఇన్ని కోట్ల ఆంధ్రులకి ఏం న్యాయం చేస్తారు? ప్రజలకి ఏమి ఇది చేస్తారు? సో కాబట్టి మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కాన్సెప్ట్ మర్చిపోండి, మీరు ఎప్పటికీ అవ్వలేరు. సో ఈ పిచ్చి శాస్త్రాలు కూడా మీరు వదిలేయండి. సో అది చెప్తున్నాను. సో ఏదైనా తప్పు మాట్లాడుంటే సారీ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పూర్వపరాన్ని ప్రజలకు పెట్టి చెప్తున్నారు. సో నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఒక నవ్వు కూడా వస్తుంది నిజంగా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మీరు హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు మా జగన్ తీసుకోపోయి ఉంటే నిజంగా బాగుండేదండి. ఈరోజు ఈ పరిస్థితి వచ్చుడకపోతుండే, మాకు ఈ కర్మలు అయిపోతుండే. హ్యాపీగా ఆంధ్ర రాష్ట్రాన్ని బాబు గారు కూటమి ప్రభుత్వంలో హ్యాపీగా మంచిగా ముందుకెళ్ళిపోతుండేది. ఈరోజు మీరు ఆ రోజు చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఈరోజు ఎంత దారుణాలు జరుగుతున్నాయి. సో ఇది నేను అంటున్న మాట కదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్న మాట. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి. సో అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే, కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు మీరు కూడా మీకు సంబంధించిన సలహాలు కానీ సజెషన్స్ కానీ ఇవ్వండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పడే విధంగా మనం చేయవలసింది ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ యొక్క మైండ్ సెట్తోనే ఉండండి. డబ్బులు ఇవ్వడం అంటే రేపు పోతాయండి, పోయేటప్పుడు ₹1 కూడా నెత్తిన పెట్టుకోబోడు ఇవ్వరు కూడా. సో కాబట్టి నా మీకన్నా చాలా చిన్నదానో పెద్దదానో ఒక విషయం చెప్తున్నా, వినండి. నేను విన్న ఇలాగే ఉంటాను అంటే ఆఫ్టర్ నువ్వు చెప్తే నేను వింటానా అంటే సరే మీ ఇష్టం, మీ ఇష్టానుసారంగా పోండి. పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. ఏదేమైనా సో రాష్ట్రము ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తుంది. ప్రజలు కూడా ఎంతో, రేపు రానున్న తరాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో కూడా ముందుకెళ్తాయి. బాబు గారి మీద నమ్మకం ఉంది. సో కాబట్టి ఇలాంటి ఉడత బెదిరింపులు, ఇలాంటి పిచ్చి పిచ్చి శాస్త్రాలు కూడా ఎవరు బెదురు పడరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరైతే మానుకోండి ఇలాంటి శాస్త్రాలు. మీ వాళ్ళని కూడా మాట్లాడడం, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పండి. ఇష్టానుసారంగా బూతులు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. జై అమరావతి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నిన్న నైట్ ఏమో చూసానండి ఒక వీడియో. యాంకర్ కర్నూలు అని ఒక అమ్మాయి, ఒక అయ్యన్న పాత్ర గారు మీ అందరికీ తెలుసు, మన స్పీకరు అని చెప్పేసి మాట్లాడుతుంది, ఆయన మీద మాట్లాడుతుంది అనమాట. అసలు విషయం ఏంటి అంటే, అమ్మ యాంకర్ కర్నూలు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, సో శ్రద్ధగా విను. అసలు విషయం ఏంటి అంటే, అయ్యన్న పాత్ర గారు కొట్టింది మాత్రమే చెప్తున్నావు. దానికి ఎందుకు అలా కొట్టారు, ఎందుకు అలా చేసుకున్న విషయం నువ్వు చెప్పవు. ఎందుకు అనంటే మీ పార్టీలో ఉండే నాయకులు కానీ మీరు కానీ అందరూ ఏంటంటే శవరాజకీయాలు చేసి పైకి రావాలని చూస్తున్నారు. ఏదైనా చిన్న క్లిప్ దొరికితే దాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడాలని చెప్పేసి అలాంటి కుసంస్కారం ఉండేది మీ పార్టీ నాయకులకే, మీలాంటి వాళ్ళకే ఉంటుంది. విషయం తెలుసుకొని మాట్లాడు, తెలుసుకోకుండా ఇలా మాట్లాడుకు. ఏదో మాట్లాడుతున్నావు కదా, నాకే ఒక తండ్రి ఉంటే నేనే ఒక కూతురునైతే ఒక అక్కనైతే పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నావు కదా. అయ్యన్న పాత్రలు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఆయన మీద ఇప్పటిదాకా ఒక ఎలిగేషన్ కూడా లేదు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. సో ఓకే, ఇది పక్కన పెడితే మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల పైన ఎంతటి అరాచకాలు చేశారో, వాళ్ళని ఎంత ఇదిగా క్షోభ పెట్టి వాళ్ళు చంపేశారో మీకు తెలియదేమో. అప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు? అప్పుడు తమరికి కళ్ళు కనిపించలేదా, లేకపోతే నోట్లో మాటలు రాలేదా? మాస్క్లు అడిగిన పాపానికి సుధాకర్ గారిని నడి రోడ్డు మీద వెనక చేతులు విరిచి కట్టేసి బట్టలు విప్పి అతని యొక్క చావుకి కారణమయ్యారు, చంపేశారు. కొంతమంది అయితే దళిత వ్యక్తుల్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా వెనకీర్త పెట్టుకొని ఎవరు పోతే మనకెందుకులే అని చెప్పేసి ఒక రాక్షస పరిపాలన చేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అవన్నీ కల్పించలేదా అని అడుగుతున్నా. దానికి సమాధానం ఏం చెప్తావు? ఏం చెప్పవు, మనకు ఏం రావన్నమాట. ఎవడో కుక్క బిస్కెట్లు వేసినట్టు 4 బిస్కెట్లు ఇస్తాడు, దానికి ఓ తెగ పొలేరమంటూ మాట్లాడతావు. నువ్వు కూడా వేసినావు కాబట్టి నువ్వు మాట్లాడతావు అనుకుంటారేమో. ఇక్కడ అభిమానంతో అప్పుడు మాట్లాడు, సుధాకర్ గురించి అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఒక ఆడపిల్లని సజీవ దహనం చేస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు అక్క అనిపించలేదా? సుధాకర్ గారు నువ్వు తండ్రి స్థానంలో లేడా, నువ్వు కూతురు స్థానంలో లేదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరు మీ యొక్క అభిమానించే నాయకుడు తప్పు చేస్తే మటుకు తప్పు లేదు. వేరే వాళ్ళు ఏం చేయకపోయినా కూడా దాన్ని ఏదో సృష్టించి దాన్ని పెద్ద ప్రాపగాడ చేయడం మీకు అలవాటు. కొంచెమైనా సిగ్గుండాలి ఒక మాట మాట్లాడేటప్పుడు. ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామా, ఎలాంటి విషయం గురించి మాట్లాడుతున్నామా అని. అయ్యన్న పాత్ర దగ్గర ఆ డప్పు కొట్టే అతను పనిచేస్తాడు, 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు ఆయన దగ్గర.
ఆయన తాగొచ్చినందుకు ఆయన చేయి చేసుకోవాల్సి వచ్చింది. అంత పెద్ద ఇదిలో, అంత పెద్ద క్రౌడ్ లో తాగి ఏదైనా తూలు పడిపోతే తొక్కిసలాట్లు జరుగుతుందనే ఒక ఇదితో ముందు జాగ్రత్తతో ఆయన మీద చేయి చేసుకోవడం జరిగింది. దాన్ని ఎలా చూపిస్తున్నావు నువ్వు? ఎలా ప్రాపగాడ్ చేస్తున్నావు నువ్వు? మైండ్ పనిచేయడం లేదా మీకు? ఇంత దారుణాలు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని దారుణాలు, ఇన్ని దళితుల మీద ఇన్ని అత్యాచారాలు జరిగి వాళ్ళందరూ చావుకి పొట్టన పెట్టుకున్నారే మీ జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? సో ఏదైనా తెలుసుకొని మాట్లాడు. నోరుంది కదా అని చెప్పేసి ₹1 ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. రాజకీయం చేయండి, నీతితో విలువలతో కూడి రాజకీయం చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నీకు మాత్రమే చెప్తున్నాను ఇది. సో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడు, నీతిగా మాట్లాడి. నేను రాజకీయం చేయొద్దని చెప్పట్లేదు, కానీ దానికి ఒక స్పష్టత ఉంటది. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సగర్వంగా విన్నవించుకుంటున్నాను.